దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒకటే చర్చ. కాక్రోచ్ జనతా పార్టీ. ఇది పెట్టినటువంటి 48 గంటల్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి వణుకు పుట్టిస్తుంది. అయితే అకౌంట్ ప్రారంభమైన 48 గంటల్లోనే అనుకోనటువంటి విధంగా సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అకౌంట్‌ను రద్దు చేసింది. రద్దు చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే కాక్రోచ్ పార్టీ స్థాపనకి ప్రధానమైనటువంటి కారణం ఒక కోర్టు ఒక జడ్జిమెంట్ విషయంలో మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అదేవిధంగా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి జర్నలిస్టులు వ్యవస్థలను బ్రష్ పట్టిస్తున్నారని చెప్పి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలోనే అదే నేపథ్యంలో యువత అనుకుంటే మరి ఎక్కడైతే పరాన్న జీవులు ఉన్నాయో ఆ పరాన్న జీవులే మళ్ళీ తిరిగి పొట్టుకుస్తాయి అని చెప్పేటువంటి ఉద్దేశం వచ్చేలాగా అభిజిత్ దీపక్ అనేటువంటి ఒక యాక్టివిటీస్ ప్రారంభించేటువంటి సోషల్ మీడియా ఈరోజు షేక్ అవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది అయితే ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి విషయం ప్రజలకు తెలుసా లేదా? ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి విషయం తెలిసి ఉంటుంది. అయితే ఎలాంటి విషయాలు వాళ్ళకి తెలుసా లేదా అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడి కొంతమంది కర్నూలులో ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, మీకు కాక్రోచ్ పార్టీ గురించి తెలుసా? కొంతవరకు ఉందండి, ఐడియా ఉంది. అయినా కూడా ఒక యువతను కాక్రోచ్‌తో పోల్చడం అనేది చాలా దారుణమైన విషయము. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు, ఉపాధి చూపలేకపోతున్నారు. ఇలాంటివన్నీ వదిలేసి బొద్దింకలు వీళ్ళు అంటే అది అసలు ఆ స్థాయిలో మాట్లాడదగ్గ విషయం కాదు. ప్రభుత్వం కూడా ఈ విషయం మీద కనీసం ఒక్కసారైనా వాళ్ళను పరిశీలించుకోవాలి. అంటే మనం చూసాం కదా, సోషల్ మీడియాలో కేవలం 48 గంటల్లోనే బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఫాలోవర్స్ మించినటువంటి ఫాలోవర్స్ ఎట్లా చూడాలి? అవునండి. యువతకు కోపం వచ్చింది. అది ఆవేశం వచ్చింది, బాధ అయింది. అందుకని సోషల్ మీడియాలో చెప్తున్నారు. సోషల్ మీడియా అనేది ఇప్పుడు వేదిక అయింది ఎవరికైనా కూడా. వాళ్ళ యొక్క భావజాలం అనేది చెప్పాలి అంటే సోషల్ మీడియా అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమంటే యువతను బొద్దింకలతో పోల్చడం అనేది ఎక్కడ కూడా క్షమించరాని విషయం. యువతకు ఇంకా నువ్వు ఏదన్నా ఉపాధి చూపించండి, ఉద్యోగాలు ఇవ్వండి, ఇంకా ఇంకా ఏదైనా ఇవ్వండి, కానీ ఇట్లా మరీ మాట్లాడడం అనేది నా పరంగా చాలా అంటే సోషల్ బాధ. మీడియా అకౌంట్ కూడా క్లోజ్ చేయడం దాన్ని ఎట్లా చూడాలంటారు? అంటే యువతకున్న వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ను అణచివేయడం. ఇవి బయటికి రాకూడదు. ఫీలింగ్స్ రాకూడదు అంటే ఏం చేయాలా? గవర్నమెంట్ ఉన్న వాళ్ళకున్న అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేయాలి. అదే జరుగుతుంది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎలా ఉంది అనేటువంటి అంశం మీద పెద్ద చర్చ జరుగుతున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాము. ఈ జనతా పార్టీ స్టార్ట్ అయిన తర్వాత ఒక కేవలం 48 గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్నటువంటి సార్ కాక్రోచ్ జనతా పార్టీ విన్నారా ఈ పేరు? వింటుంటాం. కొన్ని విని కొన్ని వదిలేటి ఉంటాయి, కొన్ని మాట్లాడే ఉంటుంది. ఏదేమన్నా ఒక వ్యక్తి ఇప్పుడు సీజే గారు ఏదో మాట్లాడినారని దాని ఇది యువత గురించి మాట్లాడినారా అనేది కొన్ని ఎట్లుంటాయంటే పక్కనోడు చెడ్డోడైనా వాడిని మంచిగా పక్కన పెట్టుకొని అవతలని ఎదుటోని వీడిని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఒకడిని అంటాడు అనమాట. వాడిని తిట్టింది పక్కనోడే, కానీ ఆ చైతన్యం తీసుకురావాలని చూస్తారు. ఇప్పుడు తమిళనాడులో ఏం జరిగింది? విజయ్ గారికి ఏమైంది? ఎంత రెచ్చగొట్టినారు, లోపల వేయాలని చూసినారు, అంతే చేసినారు, జనం గెలిపిస్తారు. ఈ ట్రెండింగ్ కూడా ఎట్లాంటిదంటే ఈరోజు ఎన్ని విలన్స్ ఎన్ని ఉన్నా కూడా ప్రజల చైతన్యం రావడం లేదు. సోషల్ మీడియాలో ఉన్నంత ఫాస్ట్ జన సముద్రంలో కావడం లేదు. ఇదే భారతదేశంలో రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ నుంచి బయటకు పంపించినారు, ఇంటి నుంచి బయటకు పంపించినారు. ఏమైంది? మొత్తం దేశంతో తిరిగినాడు, ఏకం చేయాలని ప్రయత్నం చేసినాడు, కొన్ని సీట్లు సంపాదించినాడు. యువత ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో అప్పుడు దేశం బాగుపడుతుంది. ఉన్నోడు పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, ఇంకో డబ్బున్నవాడు, ఇంకొకడు ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, ఇవన్నీ రాజకీయాలు. సోషల్ మీడియానే కదా ఒక సామాజిక అంశాన్ని ఎక్స్పోజ్ చేయాలన్న మనం చూసాం. ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి నిర్భయ కేసు అయినా, లేకపోతే వాల్ స్ట్రీట్ ఉద్యమం అయినా, లేకపోతే గతంలో అనేక పార్టీలు అధికారంలోకి రావడానికి ఈ సోషల్ మీడియానే వేదిక వాడుకున్నారు కదా. వాడుకోవచ్చు, నేను అదే చెప్తున్నా కదా. కొంతవరకు ఎంతవరకు వాడినా అది ప్రజల్లో ఇంకా మార్పు రావాలి. ఏదో ఒకటి రెండు సంఘటనలో మనం విజయం సాధించినంత మాత్రాన దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. యువత ఉద్యోగం లేక, ఉపాధి లేక వలసలు పోయే దుస్థితి ఏర్పడుతూ ఉంది. సీజే గారు మాట్లాడింది ఒక బాధ అనిపించినా చైతన్యం తీసుకోవడం కోసమని మాట్లాడి ఉండొచ్చు.
నాకు బాధ ఉంటుంది, ఎందుకన్నాడు అనేది నేను తెలుసుకోవాలా. అంటే నాలో మార్పు కోసం మాట్లాడినాడా, అందుకేనేమో ఇలా మాట్లాడినాడు. కాక్రోచ్ కాక్రోచ్ రెండు రకాలు ఉండేది. కాక్రోచ్ ఉన్న చోట డబ్బులు ఉంటాయనే ఒక పాత నానుడి ఉంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటే కాక్రోచ్ ఉన్న చోట రోగాలు ఉన్నాయంటారు. అంటే ఆ కాక్రోచ్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ తో మాట్లాడారనేటువంటి ఉద్దేశంతో కదా ఇది పార్టీ. అంతే మరి వాస్తవం అదే చెప్తున్నా కదా, కాక్రోచ్లు ఉన్నాయి దేశంలో. ఆ వ్యవస్థను దెబ్బ కొట్టాలంటే మీరు దానినే సంపండి అని ఒక మాటగా అన్నాడు ఆయన. దీనినే పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే న్యాయమూర్తులు అనేవి చాలా మటుకు మ్యాక్సిమంగా ప్రజల్ని తప్పుదో పట్టి పోతున్న తరుణంలో ఒక జోక్యంగా చేసుకుంటూ మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు అన్నంత మాత్రం మనం బాధపడాల్సిన లేదు. ఇదే చైతన్యము, ఇదే మిలియన్స్, ఇదే సోషల్ మీడియా వాడుకొని దేశంలో జరుగుతున్న అరాచకాలు, డబ్బు వ్యామోహంతో, పదవి వ్యామోహంతో నేరగాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ, ఎన్నికల ముందు పార్టీలో చేర్చుకుంటూ నేరగాళ్ళని పెట్టుకొని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తున్నారు. అందుకే దేశంలో కావాల్సింది రీకాల్ వ్యవస్థను తీసుకురావాలి. రీకాల్ వ్యవస్థను ఎప్పుడైతే తీసుకొస్తామో దేశం అప్పుడు బాగుపడుతుంది. ఈ రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది, బీజేపీ పార్టీకి ఉన్న ఫాలోయర్స్ కు మించి 48 గంటల్లో వచ్చింది. ఎట్లా చూడాలంటే అది ఫేక్ న్యూస్ ఉంటుంది అంతే. బీజేపీకి అయితే పెద్ద పార్టీ కదా అది. మన ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో బీజేపీ ఉంది కాబట్టి దాన్ని బీట్ చేసేది ఇంకా వేరే పార్టీ అయితే రాదు. అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు ఈ బొద్దిక గురించే మాట్లాడుతున్నాయి. అన్ని మీడియా సంస్థలు కూడా ఈ బొద్దిక గురించే డిస్కస్ చేస్తున్నాయి. ఆ విషయం తెలుసు. నాకు తెలిసి వేరే రాజకీయ పార్టీ ఎవరేం మాట్లాడలేదే బొద్దింక గురించి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందే మేబీ ఉండొచ్చులే కానీ, బట్ బీజేపీ లార్జెస్ట్ పార్టీ మన ఇండియాలో. వాళ్ళైతే ఎవరు బీట్ చేయలేరు ప్రస్తుతానికి. యువతను బొద్దింకతో పోల్చడాన్ని ఎట్లా చూడాలండి? అది తప్పు కదా. ఆ, మనకు ఇండియాలో ఉన్న తర్వాత ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి. మనల్ని ఒక చిన్నది ఒక కాక్రోచ్ మనం కంపేర్ చేయకూడదు. ఇట్ ఈస్ రాంగ్ థింగ్. మనకి మెసేజ్ మనకు రాంగ్ వెళ్ళిపోతుంది డౌన్ లైన్లో. సో తర్వాత అది రాంగ్ థింగ్ అది అట్లా చూడడం. ఆ రాంగ్ మెసేజ్ పోయింది కాబట్టి రివోల్ట్ అయ్యారు. యువత మొత్తం తిరగబడేటువంటి సిచ్యువేషన్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? డెఫినెట్ గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ మీద అయితే ప్రభావం చూపిస్తుంది. బట్ ఎవరు ఆ కాక్రోచ్ మెయిన్ హెడ్ ఎవరు ఇంతకు ఎవరు మాకు తెలియదు. ఆ కాక్రోచ్ పార్టీ అనేది ఎవరు ప్రెసిడెంట్ ఎవరని తెలియదు మాకు. ప్రెసిడెంట్ కాదు, అభిజిత్ దీపక్ అనేటువంటి ఒక సోషల్ మీడియా యాక్టివిటీస్ పెట్టినటువంటి అకౌంట్ అది. అవన్నీ ఒక వస్తువు వెళ్ళిపోతుంటాయి అంతే. అది అంత ప్రభావం అయితే చూపెట్టదు. ఆ, ఇప్పుడు కొన్ని ఏళ్ల నుంచి మనకి ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వేర్లతో సహా పెనవేసుకొని ఉన్నాయి. సాంప్రదాయ రాజకీయాలు ఉన్నాయి. ఓటు బ్యాంక్ ఉంది separate గా వాళ్ళకి. వాళ్ళు ఒక టైంలో వాళ్ళు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అట్లాంటిది కొన్ని ఎవరో కాక్రోచ్ని ఊకబెట్టి అంతే. ఇట్ ఈస్ ఎ ఫేక్ థింగ్ అంతే. ఇంకా కొన్ని రోజులు వాళ్ళ టైం పాస్ కోసమే అంత అది రాజకీయం. సోషల్ మీడియా వేదికగా చాలా పార్టీలు అధికారంలో కూడా వచ్చాయి ఈ మధ్య కాలంలో. ఏ పార్టీలు వచ్చినాయి? మన తమిళనాడులో కావచ్చు, లేకపోతే గతంలో వైసీపీ కావచ్చు, లేకపోతే దేశంలో ప్రధాని మోడీ అధికారంలో రావడానికి కూడా సోషల్ మీడియా ఒక ప్రధాన కారణం. సోషల్ మీడియా ఉండొచ్చు కానీ బట్ వాళ్ళకి అంత బ్యాక్గ్రౌండ్ లేదు కదా. ఇప్పుడు తమిళనాడులో విజయ్కి అంటే అతను ఫాలోయింగ్ ఉంది కాబట్టి అతను వచ్చినాడు. మనకు ఒక వైసీపీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి అతను కొద్దిగా మనకు వచ్చినాడు ఏపీలో. అంతకుమించి ఇప్పుడు అతను ఎవరో అభిజిత్ ఉన్నాడు, అతనికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాడు, ఇంతవరకు అతను ఏం చేసినాడు జనాలకి, అతని బ్యాక్గ్రౌండ్ ఏమి అనేది మన జనాలు ఆలోచిస్తారు కదా. మమతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎంపీలు, మాజీ ఎంపీలు అంతా కూడా ఫాలోవర్స్ గా ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియా. అతని వెనకాలనా అట్లాంటివన్నీ ఏం ఉండవులేండి. మమతా పార్టీ అనేది పెద్ద పార్టీ కదా. అతను అక్కడ తృణమూల్ అనేది పశ్చిమ బెంగాల్లో ఒకసారి ఓడిపోయినంత మాత్రం పార్టీ మొత్తం తనకు షిఫ్ట్ కాదు కదా. పార్టీ నాయకులు కూడా ఫాలోవర్స్ గా ఉన్నారు అనేది. పార్టీ ఫాలోవర్స్ వాళ్ళకు ఉన్నారని మేబీ అది అయితే తెలియదు నాకు. పార్టీ ఉన్నా కానీ అదేం పెద్ద ప్రభావం చూపెట్టదు జనాలలో. ఒకవేళ ఉన్నా కానీ ఆ ప్రభావం నార్త్ సైడ్ ఉండదు కానీ మన సౌత్ సైడ్ అయితే ఉండదు అసలుకి. ఇక్కడ స్ట్రాంగ్గా కొన్ని వందల సంవత్సరాల నుంచి పార్టీలు పెనవేసుకుపోయినాయి. మనకు టీడీపీ కానీ వైసీపీ కానీ ఇక్కడ బీజేపీ కానీ. కొత్త పార్టీ కానీ ప్లేస్ లేదు ఇక్కడ. అది మొత్తంగా చూసుకుంటే కాక్రోచ్ పార్టీ మీద మిశ్రమ స్పందన వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి తెలుసు అని, ఇంకొంతమందికి తెలియదని మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బుద్ధింకతో యువతను పోల్చడానికి ఎట్లా చూడాలి? బుద్ధింగా అంటే నిరుద్యోగులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు యా ప్రభుత్వం వచ్చా పట్టించుకోవడం లేదు. కరెక్టే చెప్పాలంటే ఎవరు యా రాజకీయ నాయకుడు వచ్చినా ఎవరు కానీ
నిరుద్యోగుల గురించి రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లే. వాళ్ళు నిరుద్యోగులు పని లేకపోతే అందరూ ఎటు తిరుగుతున్నారు ఇప్పుడు. ఏం వాళ్ళకి ఏమైనా జీవనోపాధి కల్పిస్తే కదా వాళ్ళకి శాశ్వతమైన పథకం కల్పించాలి. అవన్నీ ఏదో తాత్కాలిక పథకాలు ఇస్తున్నారు, అవన్నీ వేస్ట్. అవన్నీ నిరుద్యోగులకి ఏదైనా శాశ్వత పథకం కల్పించాలి ఆడ ఆ ప్రభుత్వం వచ్చినా. లేకుంటే వాళ్ళు బొద్దింకల మాదిరి అది ఎవరైనా అంతే. ఇప్పుడు ఆ చదువుకి విలువ ఉంటాయి కదా, లేకున్నప్పుడు ఏం చేస్తారు? ఆ మనిషికి విలువ ఉండదు, వాళ్ళు చదివిన చదువుకి విలువ ఉండదు. 48 గంటల్లో బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఫాలోయర్స్ ఇన్స్టాల్లో దానికి మించి ఈ పార్టీకి వచ్చే ఫాలోయర్స్ రావడాన్ని ఎట్లా చూడాలి? అంటే ఫాలోవర్స్ బాగానే ఉంది సార్ దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే నిరుద్యోగుల గురించి పట్టించుకోవాలి. ఆ ప్రభుత్వం వచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదు దీన్ని. నిరుద్యోగ యువతకి ఏదో ఒకటి కల్పించాలి. ఆ జనతా పార్టీ కానీ బీజేపీ కానీ ఏదైనా కానీ వాళ్ళు అప్పుడైతే భావి భావి తరాలు బాగా ఉపయోగపడతారు. దేశాన్ని కాపాడడానికి ఉంటుంది వాళ్ళకన్నా ఏదైనా కానీ. అదే సార్. మరికొంతమందితో మాట్లాడదాం. మనకున్నటువంటి ఇక్కడ ఆ, ప్రధానంగా కలెక్టరేట్ లో నిత్యం ఇక్కడ యూత్ తో పాటు ఉద్యోగులు, తర్వాత మేధావులు, మీడియా రంగం నుంచి కూడా చాలా మంది ఎప్పుడు ఉంటారు. సార్, కాక్రోచ్ పార్టీ గురించి తెలుసా మీకు? తెలుసు. ఏం తెలుసు అంటే? రీసెంట్గా జడ్జి గారు చెప్పారు కదండి, యువత కాక్రోచ్గా పోల్చడం జరిగింది. అయితే ఈరోజు కాక్రోజు ఇంత హైలైట్గా లేవనడానికి కారణం ఏమంటే, చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేక రోడ్డున బారిన పడుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాలకు తరలిపోయే పరిస్థితులు, ఇంకోటి దేశం విడిచే పరిస్థితులు, ఇంటిని వదిలే పరిస్థితులు ఏర్పడడం వల్ల యువతకు ఆయన చెప్పిన మాటలు ఒంటి పడడం లేదు. ఎందుకంటే ఆయన ఆ మాట చెప్పకూడదు. ఏమైనా ఉంటే యువతకు ఉద్యోగ భద్రత కల్పించాలా కానీ ఈ దేశంలో ఉద్యోగాలు ఇస్తాము, చదివిస్తాము, మీకు సంవత్సరానికి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. మరి ఆ ఉద్యోగాలు ఇచ్చిండే వీళ్ళు కాక్రోచ్లో ఎందుకు మారుతుండ్రి? ఆ ఉద్యోగాలు ఇవ్వనందువలనే ఈరోజు పరిస్థితులు అతలాకుతలమవుతున్నాయి. కొంతమంది ఏం చేయాలన్నా తెలియడం లేదు. ఇప్పుడు ఒక పక్క చదువుకోండి అంటారు, చదువుకుంటే ఉద్యోగం లేదు. ఒక పక్క చదువుకోకపోతే వీడు చదువుకోలే, బేవార్సు అంటే ఇలాంటి మాటలు చెప్తారు. చదువుకుంటే చదివిన వాడు చదువుకున్న వ్యక్తి వాళ్ళకి ఏ విధంగా మాట్లాడాలనేది ఆయనకు అర్థం కాలే. ఎందుకంటే ఎదుటి వ్యక్తి కూడా చదువుకున్నాడు, ఆయనకు ఉద్యోగం లేదు. అంతేగాని దాన్ని తీసుకొచ్చి నువ్వు కాకరోజు మీరు ఇట్లా అట్లా అని చెప్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి నిరుద్యోగ యువతకి కోపంలో ఉన్నారు. ఎందుకంటే చదువుకున్నా కూడా ఇన్ని పై చదువులు చదివినా వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే స్తోమత లేక, ఉద్యోగాలు చేసుకునే స్తోమత లేక ఏదో ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుందని వెయిటింగ్లో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడడం వల్ల యువతలో ఒక నిప్పురవ్వ రగిలింది. ఇలాంటి ప్రభుత్వాలను, ఇలాంటి వ్యక్తులను ఏ విధంగా అనగదొక్కాలా, మేము కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీని స్థాపించి మేము ఏ విధంగా బాధపడ్డామో రాబోయే తరాలు ఈ విధంగా బాధపడకూడదనే దృక్పథంతోనే వాళ్ళు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఇది చాలా మంచి పని. రాబోయే రోజుల్లో యువతకు ఒక మంచి అవకాశాలు కలుగుతాయని వీరి వల్ల భావిస్తున్నాను. అంటే 48 గంటల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మించి 8 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ పెరగడాన్ని ఎలా చూడాలంటే? ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, ఒక ఒక చిన్న గ్రామంలో పక్క గ్రామం వ్యక్తి వచ్చి దాడి చేయడానికి వస్తే గ్రామం మొత్తం ఏకమవుతుంది. అట్లా ఈ సమాజంలో ఒక నిరుద్యోగి కన్నా మాట కాదు ఇది, యావత్ సమాజానికి చెప్పిన మాట ఇది. అంటే ప్రతి నిరుద్యోగి కూడా దీన్ని ఖండిస్తున్నాడు. ఈరోజు నిరుద్యోగితో పాటు సామాన్య ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే, మా పిల్లల్ని చదివిస్తే వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే ఇట్లా మాట పడాలని అంటే సామాన్య వ్యక్తితో పాటు నిరుద్యోగితో పాటు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రాబోయే తరాలకు మరి వీళ్ళకి సమాధానం ఈ విధంగా ఉంటుందా, లేకపోతే ఓటు ద్వారా ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది. అంటే ఇంత రియాక్షన్ వచ్చేటువంటి సమయంలో అకౌంట్స్ బ్లాక్ చేసే పరిస్థితులు ప్రభుత్వాలకు ఎందుకు ఉన్నాయి? అది అందరూ తెలిసిన విషయమే. ప్రభుత్వం గురించి ఎవరైనా విరుద్ధంగా మాట్లాడినామంటే ఏం జరుగుతుందో అందరూ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వమైనా కాదు, ఏ ప్రభుత్వం గురించి అయినా సరే ఒక వ్యక్తి ప్రభుత్వం గురించి అగెనెస్ట్ మాట్లాడుతున్నాడంటే ఇంకా అది ప్రతి మీడియాకి తెలుసు, సామాన్య వ్యక్తులకు తెలుసు, అందరికీ తెలుసు, తొక్కేస్తారని. ఇంకా అది కామన్. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి రాకూడదు అని. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలకు సమాజంలో ఏమైందంటే మంచి వ్యక్తి అవసరం లేదు, చెడ్డ వ్యక్తి కావాలా. ఇంకా యువత చెడ్డ వ్యక్తులు అయితే కాదు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, భవిష్యత్తు గురించి తెలుసు, రాబోయే తరాల గురించి తెలుసు, కాబట్టి వాళ్ళకి కోపం అనేది ఉంటుంది. మనతో మాట్లాడి మరికొంతమంది ఉన్నారు. ఈ కాక్రోచ్ బొద్దింకతో పోస్తూ యువతను అవమానపరిచారని ఒక పార్టీ పుట్టుకొచ్చింది, మీకు తెలుసా? తెలుసండి. ఇన్స్టాగ్రామ్లో అత్యధిగా
ఫాలోయింగ్ ఉండేది. అయితే అది కొంతవరకు బ్యాన్ అయిందని విన్నాను. కానీ ఏదైనా సరే యువత ఇప్పుడున్న దాంట్లో సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్‌గా ఉంది. ఇలాంటివి రావడం కూడా ఒక రకంగా శుభపరిణామం అనే చెప్పొచ్చు. అంటే ఈ నిరుద్యోగ యువతను బొద్దింకతో సీజీఐ పోల్చొచ్చా? సీజేఐ గారి స్థానంలోని పోల్చకూడదు. కానీ ఇప్పుడు ఏ పార్టీ నాయకులైనా నిరుద్యోగుల్ని కనీసం గుర్తించడం కూడా లేదు కదండీ! కనీసం వాళ్ళకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడం లేదు. కానీ ఇప్పుడు సీజేఐ గారు కనీసం నిరుద్యోగుల్ని బొద్దింకతో పోల్చడం కూడా ఒక రకంగా మంచిదే అనుకోవచ్చు. అంటే నా మాటలను వక్రీకరించారు మీడియా అంతా కూడా అనేసి నెక్స్ట్ డే కూడా సీజీఐ మాట్లాడారు. దీన్ని ఎలా చూడాలంటారు? సీజేఐ లాంటి వాళ్ళే ఓపెన్‌గా చెప్పడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న వారిలో నిరుద్యోగ యువతని పట్టించుకోవడానికి కేవలం హామీలనే ఇచ్చి వాళ్ళని ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప వాళ్ళని ఏ రకంగా కూడా తీసుకురావడం లేదు. కనీసం బుద్ధిగతన్నా పోల్చారు సంతోషం. గతంలో ఒక సామెత ఉండేది. "అరే! ఏం చేస్తున్నారురా బాబు" అంటే, "స్వామి నాకు ఒక బొద్దింకని చేయండి" అంటే, "కనీసం నేను నా బొద్దింకతో అయితే నా భార్యకన్నా భయపడతాను స్వామి" అని చెప్పి నా ఒక సామెత కూడా ఉంది. అయితే నిరుద్యోగ యువతని ఇప్పటికైనా పాలకులు పట్టించుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతున్నాను. రైట్. మొత్తంగా చూసుకుంటే కాక్రోచ్ పార్టీ గురించి చాలా మందికి సోషల్ మీడియా వాడే వాళ్ళకి యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ పార్టీ గురించి తెలుస్తోంది. అయితే మరికొంతమంది చూడలేదు. మేము చూడాలి, చూసి చెప్తామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సోషల్ మీడియాను ఈరోజు షేక్ చేస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ. ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తా ఉంటే అకౌంట్స్ కూడా బ్లాక్ చేస్తున్నారనేటువంటి విమర్శలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగేటువంటి చర్చ ఒకటే, కాక్రోచ్ పార్టీ యొక్క ఫాలోయింగ్స్ పైనే అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విడుదల చంద్రశేఖర్ తో కర్నూలు.